అప్పుడు మేము చర్చికి వెళ్తున్నాం. పాస్టర్ గారికి వినిపించాను నేను, అమ్మగారు చూడు ఎట్లా మాట్లాడుతున్నారో ఈయన అంటే. ఆమె ఫోన్ చేసి తిట్టింది, ఇది పద్ధతి కాదు వెంకటేశ్వరరావు, ఆ పిల్లట ఏడుస్తుంది అంటే నేను చేయను అన్నారు. అన్నాక కొట్టి పంపించేశారు. పంపించేసిన తర్వాత పిల్ల సంవత్సరాల పిల్ల కొట్టి పంపించేశాక తిల్లూరు మేము హాస్పిటల్కి వెళ్ళాం. మా అత్తయ్య కూతురు నేను ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్తే ఆ అబ్బుడ్డి పిల్ల ఈ రోజున అయింది. బట్టలు నిండా కూర్చుంది. ఆటోలు తిరిగి వస్తుంటే ఆ పిల్ల అంది, నేను కడుక్కుంటాను మల్లేశ్వరి నించోవా అంది. నేను పక్కన నించున్నాను. ఆ పిల్ల కడుక్కుంటుంటే మా ఆయన మా వెనకాలే వచ్చారు. ఏంటి మల్లేశ్వరి ఇక్కడ నించున్నావు అంటే, ఏం లేదు మోయ, ఆ పిల్ల ఈ రోజున అయింది కడుక్కుంటుంది, అందుకే నేను నించున్నాను అన్న. సరేరా నేను బండి ఎక్కించుకెళ్తానని చెప్పి బండి ఎక్కించుకొచ్చి మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరే దింపాడు. దింపేసి ఇంకా ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళ్తే మీ అమ్మోళ్ళు లేరంటే, మా అమ్మోళ్ళు పనికి వెళ్ళారు మో అంటే మా బాబాయ్లు ఉంటే అక్కడ అప్పచెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు వెంకటపాలెం. వెళ్ళిపోయిన తర్వాత మా అత్తయ్య మా వాళ్ళందరూ వచ్చారు. తెల్లారి వచ్చి మీ కూతురు అక్కడ తప్పు చేస్తుంది, విడికాయతాలు తీసుకోవడానికి వస్తున్నాం అన్నారు. నేను ఏ తప్పు చేయలేదు అత్తయ్య, మామూలుగా అక్కడ నుంచుంటేనే బాగా ఎక్కించుకొచ్చారు అంటే, కాదు నాకు 2-3 చెప్పారమ్మా, అందుకే నేను విడికాయతాలు తీసుకోవడానికి వచ్చానని చెప్పి విడికాయతాలు మామూలుగా తెగదంపులు నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి వచ్చేసాను మేడం. వచ్చేసాక మళ్ళీ ఏమైందో ఏమో 3 నెలలకు మళ్ళీ వచ్చాడు. వచ్చి అత్తయ్య మల్లేసి నేను తీసుకెళ్తాను, నేను ఇరికాయతలు అన్నాను కదా అది తప్పే నాది, నేను తీసుకెళ్తాను అత్తయ్య అని వాళ్ళ మేనమామ కొడుకుని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మా అమ్మ అంది, మీ అమ్మని వాళ్ళని తీసుకురా పోబ్బాయి అంటే మా అమ్మ రానంటుంది అత్తయ్య, 7వ పెళ్లి చేస్తానంటుంది, 7వ పెళ్లి నాకు ఇష్టం లేదు, నేను మల్లేసిని తీసుకెళ్తాను అంటే, సరేనయ్యా మీరు బాగుంటమే కావాలి నాకు అని మా అమ్మ మా నాన్న ఇద్దరు పంపించాడు మేడం. పంపించాక వచ్చాక కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత మాటికి నువ్వు అక్కడ తప్పు చేసావుగా అంటున్నాడు. నేనన్నా నువ్వు తప్పు చేసింది చూస్తే మా అమ్మ మా నాన్నకి చెప్పు, నా మీద నిందులు అయ్యొద్దు మావయ్య అన్నాక వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు తప్పు చేసావే అందుకే నా కొడుకుని తీసుకురావద్దు అన్నానే నేను, మీకు తెగదంపులు అయినాయి అని చెప్పి నీ బట్టలు కూడా కాల్ చేశానని నా బట్టలు కూడా కాల్ చేశాను. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా, చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. నాకు ఒక తేడు కూడా దేవుల మొత్తం కాల్ చేశాడు. కాల్ చేస్తే సరేలే మా అమ్మ అంది, నేను కొనిస్తానమ్మా, నువ్వు అడుగాకు, నీ రాతేట్టుంటే అటు జరిగింది అంది. అన్నాక సరే మళ్ళీ మా ఆయన తీసుకొచ్చాక మేము బాగానే ఉంటున్నాం మేడం. బాగానే ఉంటుంటే మా అత్తయ్య వచ్చి అదిగో తలుపులు కొడుతున్నాడు మగవాళ్ళు వచ్చి. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది, మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.